హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ తులిప్స్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇదొక ఫెస్టివల్ లాగా ఏప్రిల్ మే టైంలో అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. సో నేనైతే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను. మనం ప్రీవియస్గానే స్లాట్ బుక్ చేసుకోవాలి టైంకి. సో మేమైతే ఆఫ్టర్నూన్ టైంకి ఈ స్లాట్ బుక్ చేసుకున్నాము. వచ్చేటప్పటికి ఎక్కడ వర్షం పడుతుందో అనుకున్నాము. మొబ్బులు వేసుకున్నాయి చూసారా, అసలు భయంగా వచ్చాము వర్షం పడితే ఎలా అని. కానీ థ్యాంక్ గాడ్ వర్షం అయితే ఏం పడలేదు. కాకపోతే కొంచెం చల్లగా ఉందన్నమాట. బట్ స్టిల్ ఫోటోల కోసం అయితే నేను ఇలా డ్రెస్అప్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా, ఇదే తులిప్స్ గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం లోపలికి రాగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారనమాట. టైం అయితే లిమిట్ లేదనమాట. మనం వచ్చిన టైం నుంచి ఈవినింగ్ 6కి క్లోజ్. అప్పటిదాకా మనం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను యూకేలో తులిప్స్ గార్డెన్కి ఇలాగా ఫెస్టివల్కి అయితే వస్తున్నాను అనమాట. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. వావ్, అసలు ఎంత బాగుందో. చాలా అంటే స్పేషియస్గా ఉందన్నమాట ప్లేస్. అసలు చాలా స్పేషియస్గా ఉంది. సో చూస్తున్నారు కదా, రంగల రాటం అవన్నీ కూడా ఉన్నాయి. అన్విత్ని ఎక్కిద్దాం అనుకున్నాను కానీ చాలా పెద్దవి, చిన్నపిల్లడు కాబట్టి నాట్ అలడు. నేనైతే ఎక్కను, నాకు వామిట్ వస్తుంది. సో లెట్స్ సీ, మోహన్ ఏమైనా ఎక్కుతాడేమో. అన్విత్ కూడా నిద్రపోతూ ఉన్నాడు పాపం కార్లో. సో ఇలాగ లేపు తీసుకొచ్చాం. అవైతే టాయిలెట్స్ అనమాట. సో ఇక్కడ మంచిగా అరేంజ్ అయితే చేశారు. చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇలాగ పిల్లలకి ఆడుకోవడానికి ఉంది స్పేస్. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి. యూకేలో వింటేజ్ కార్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి నాకు. అసలు ఎక్కడ చూసినా వింటేజ్ కార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇది లోపల ఎక్కడానికి లేదు, జస్ట్ షో కోసం అలా పెట్టారు అంతే అనమాట. మా ఆయన ఫోటో తీయమంటే నన్ను వీడియో తీస్తున్నాడు. అన్విత్ కూడా చాలా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. ఇలా చూస్తానే ఈరోజు అంతా పండగాడికి. ఇక్కడ రాగానే బోట్ కనిపించింది ఆడికి. ఇక్కడ బోట్లో కూర్చుంటే మనము అందరూ ఫోటోలు దిగచ్చు అనమాట. ఇక్కడ ఒక ఫోటో బూత్ ఉంది. సో ఫస్ట్ అయితే ఇవి చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవడం లేదనమాట. అసలు అంత బాగుంది ప్లేస్ అయితే. నిజంగా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత బాగుంటుందో. సో మీకు కూడా చూపించేస్తున్నాను చూడండి. ఎన్ని కలర్ ఫ్లవర్స్, అసలు అన్ని కలర్స్, అన్ని పువ్వులు ఒకే చోట చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అమ్మో, మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను ఎంత హ్యాపీగా ఉంది. మా అన్విత్కి ఫోటోలు వీడియోలు అంటే అలర్జీ అనమాట. అసలు ఎప్పుడైనా ఒక ఫోటో తీద్దాం వీడియో తీద్దాం అంటే నో 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 అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు దిగడో అర్థం కాదు. నాకేమో ఫోటోలు అంటే పిచ్చి, ఆడికేమో ఫోటోలు అంటే అస్సలు ఇష్టం లేదనమాట. ఏంటో మావాడు. ఇంకా చూస్తున్నారు కదా, అసలు నేనైతే ఇంకా ఆ తన్మయత్వంలోనే ఉన్నానమాట. ఈ పూలన్నీ ఒక్క చోట చూసి అసలు నాకు ఆనందం మాటలో చెప్పడానికి లేదు, అంత హ్యాపీగా ఉంది. సో మనం ఒక ప్రైజ్ టికెట్ తీసుకొని వచ్చినందుకు వర్త్ అనమాట నిజంగా ఆ ప్రైజ్కి. ఇక్కడ ఒక అతను మంచిగా గిటార్ అయితే ప్లే చేస్తున్నాడు అనమాట, సాంగ్ పాడుతూ. చాలా బాగా అనిపించింది. సో ఈ పువ్వులు ఇలాగ ప్రశాంతంగా, అంటే మరీ ఎండ ఎక్కువ లేదు, మరీ చలిగా కూడా లేదనమాట. చాలా బాగుంది వెదర్ కూడా. ఇవన్నీ అలా కలిసి వచ్చాయన్నమాట ఈరోజు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత మంచి ఉన్నాయో. ఇంకా నెదర్లాండ్స్, ఆమ్స్టర్డామ్ వెళ్తే మనకి ఇంకా బాగుంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ యూకేలో ఇలాగా లార్జెస్ట్ తులిప్ ఫెస్టివల్ ఇలా చేయడం అనేది సో బ్యూటిఫుల్. అసలు చాలా బాగుంది కదా. సో మా ఈ వీడియో కష్టాలన్నమాట. ఇన్స్టాలో యూట్యూబ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేసాం కదా, ఒక ట్రెండింగ్ వీడియో. దానికోసం కష్టాలు అనమాట. చాలా టేక్లు అయితే చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అన్విత్ని ఒక పక్క చూసుకోవాలి, ఒక పక్క గాలి, ఒక పక్క ఎండ, ఇంకా అటుపక్క ఇటుపక్క మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చేయాలి కదా. సో అలా కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్ ఏదో పడిపోయింది అనుకున్నా, కాదు వాళ్ళే అలాగే స్టైల్గా కుప్పల మీద పెట్టారనమాట. అలాగా మా వాడిని ఇంకా ఎట్టగాళ్ళకు ఇలాగ ట్రాక్టర్ ఎక్కించాము, కాసేపు ప్రశాంతంగా ఉంటాడని చెప్పి. ఆ జైంట్ వీల్ అవి ఎక్కుతామంటే అదే చూసి వాడే భయపడ్డాడు. ఇంకా వీడికి అలో కూడా లేదనుకోండి. మోహన్ కూడా ఎక్కనన్నాడు, నేను ఎక్కలేదు. సో అదనమాట సంగతి. ఇంక ఇక్కడ ఫోటోలు దిగి వీడియోలు తీసుకొని అసలు మా వాడైతే ఈ పువ్వులన్నీ అలాగ తెంపేస్తూ, అలా చూడండి ఎట్లా చేస్తున్నాడో. అసలు చాలాసేపు కంట్రోల్ చేసాం వాడిని వాటన్నిటిని తుంపకుండా అసలు. కానీ ఆడస్సలు ఆనందం కాదు ఆ పువ్వుల దగ్గర పరిగెడుతూ మొత్తం అటు ఇటు ఆడుతూ ఉన్నాడు, దాంట్లో పడుతూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మిగతా వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫొటోస్ దిగుతున్నారు. మేము లొకేషన్ చూడడానికి వచ్చింది తక్కువ, ఫోటోలు వీడియోలు దిగడం ఎక్కువ అన్నట్లు అయిపోయింది. చుట్టూ చాలామంది ఉన్నారు ఫోటోలు దిగుతూ. సో ఇంకా అలా వచ్చాము, వీడికి ఏమన్నా కొనిద్దామని చెప్పి. స్ట్రాబెరీస్ అయితే తీసుకుంటున్నాను నేను. వాడు స్ట్రాబెరీస్తో పాటు ఇంకా ఈ క్యాండీస్ కూడా కావాలని అంటున్నాడు అనమాట. ఇంకా ఏమైనా తినడానికి ఉందా అంటే లాలీపాప్. ఇవి ఎక్కువ స్వీటే ఉంటుంది ఇక్కడ. మనం ఏమన్నా తినడానికి కూడా, లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ ఇలాంటివి అనమాట. సో మేమైతే ఆల్రెడీ తినేసి వచ్చాము కాబట్టి అన్విత్కి కొంచెం స్నాక్ అయితే తీసి ఇచ్చాము.
ఇలా కొంచెం ప్రశాంతంగా కూర్చొని తిందామని అనుకుంటున్నాం. ఎందుకంటే అలసిపోయాం మార్నింగ్ నుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఫోటోల కోసం వీడియోల కోసం నిల్చొని కాళ్ళు అయితే చాలా నొప్పెడుతున్నాయి. సో అదనమాట సంగతి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ వల్ల మాకు కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోలు తీయడానికి. సో నేను కూడా చాలా అప్గ్రేడ్ అయ్యాను అనమాట. వీడియోస్ కొంచెం మంచి క్వాలిటీతో అయితే తీస్తున్నాను. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళే ముందు అయితే నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. మా వెనకాల చూస్తున్నారు కదా, శారీ కట్టుకొని వచ్చారు మన వాళ్ళే, గుజరాత్ వాళ్ళు అనుకుంటాను. సో హాయ్ చెప్పారు, నేను హాయ్ చెప్పాను. వాళ్ళైతే వీడియో తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా అన్విత్ అయితే కొన్ని ఫ్లవర్స్ ఇలాగ తీసిచ్చాను. అంటే వచ్చేటప్పుడు మనం ఒక దగ్గర తెంపుకోవచ్చు అనమాట. ఇలాగ పువ్వులు కావాలంటే ఇంటికి తీసుకురావచ్చు. కానీ అవి అప్పుడే వాడిపోయినట్లు అనిపించాయి నాకు. సో ఫైనలీ యూకేలో తులిప్ ఫెస్టివల్కి అయితే వచ్చాము. వీఆర్ హ్యాపీ. ఇంకా గాలి చాలా వస్తుంది. ఇంకా మాకు ఓపిక కూడా అయిపోయిందనమాట. మేము ఇంకా కొంతసేపు ఉండొచ్చు కానీ మాకు ఓపిక లేక ఇంకింటికి బయలుదేరం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ లోపల మీకు ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే చూపించేస్తాను, ఒకసారి చూడండి. డోనట్స్ ఏంటంటో ఉన్నాయన్నమాట. సో మేమైతే ఒక స్ట్రాబెరీలు తిని సరిపెట్టుకొని ఇంటికి బయలుదేరదామని చెప్పైతే బయలుదేరిపోయాం. అదనమాట ఈ వీడియోకి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.